నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో మీరు యూట్యూబ్ కోసం వీడియోస్ అనేది రికార్డ్ చేసినప్పుడు మీ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది ఎక్కువగా రికార్డ్ అయినట్టయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఎక్కువగా వినిపిస్తున్న ఏదైనా వెహికల్స్కి సంబంధించి మీరు అవుట్డోర్లో షూట్ చేసినప్పుడు ఏదైనా నాయిస్ అనేది ఎక్కువగా వినిపిస్తున్నట్టయితే సింపుల్గా మీరు మీ మొబైల్లోనే ఆ నాయిస్ అయితే రిమూవ్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ మీరు వింటున్న వాయిస్ కూడా నేను అదే విధంగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్‌గా చూయించాలనే ఉద్దేశ్యంతోనే ప్రెజెంట్ నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్న. బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకున్నట్టయితే ఒక క్రికెట్ టోర్నమెంట్ అయితే నడుస్తుంది. కామెంటరీ కూడా వినిపిస్తుంది. నేను నాయిస్ క్యాన్సలేషన్ అయితే చేశాను. మీకు లైట్‌గా వినబడొచ్చు కానీ ఒక్కసారి నాయిస్ క్యాన్సలేషన్ చేయకముందు నా వాయిస్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్‌లో మీకు నాయిస్ అనేది ఎక్కువగా వినబడుతుంటుంది. ఒక్కసారి నేను మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చేసినప్పుడు ఇదే ఆడియో ఏ విధంగా వినిపిస్తుందో ఇప్పుడు ఒకసారి చూడండి. చూసారు కదా, మనకు డిఫరెంట్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకు బ్యాక్గ్రౌండ్‌లో నాయిస్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. వాయిస్ అనేది ఎక్కువగా వినబడడం జరుగుతుంది. మరి మీరు కూడా మీ వీడియోలో నాయిస్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలనేది ఒక్కసారి క్లారిటీగా చూపిస్తాను. ముందుగా దీనికోసం మీరు మీ మొబైల్లో మీరు రికార్డ్ చేసిన వీడియోకి సంబంధించి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అయితే చూడొచ్చు. మీరు రికార్డ్ చేసిన వీడియోకి సంబంధించి లొకేషన్ ఓపెన్ చేసి చూసుకోండి. మీ వీడియో అనేది ఎక్కడ సేవ్ అయ్యిందనేది. ఆ తర్వాత మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ లేదా ఫైల్స్ అనేది ఓపెన్ చేసి మీరు ఆ ఫైల్‌కి ఇంకో కాపీ వర్షన్ అనేది వేరే ప్లేస్‌లో మీరు స్టోర్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రికార్డ్ చేసింది MP4లో ఉంటుంది కాబట్టి దాన్ని MP3లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు ఆ ఫైల్‌ని ఇంకో దగ్గర కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫైల్ లొకేషన్ అయితే ఓపెన్ చేయండి. ఏదైతే మీరు కాపీ చేశారో ఆ ఫైల్ లొకేషన్ ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కింద మీరు రీనేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ MP4 దగ్గర MP3 అని ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేసినట్టయితే మీ వీడియో ఫైల్ అనేది ఆడియో ఫైల్‌లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు క్రోమ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఈ విధంగా పాడ్‌కాస్ట్ ఐడిఓబి అడాబాను ఓపెన్ చేసి ఎన్హాన్స్డ్ స్పీచ్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ అనేది మీరు మీ జీమెయిల్‌తో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత సెలెక్ట్ ఇన్ ఆడియో ఫైల్ అని ఉంటుంది. అప్‌లోడ్ అని ఉంటుంది. మీరు ఇక్కడ మాక్సిమం 1 అవర్ ఫైల్ అప్‌లోడ్ చేయొచ్చు. 500 MB లోపు. డైలీ మీరు 3 అవర్స్ అయితే మీరు నాయిస్ క్యాన్సిలేషన్‌కి సంబంధించి యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ గ్యాలరీ అనేది ఓపెన్ చేసి మీరు ఏదైతే ఇంతకుముందు MP3లో కన్వర్ట్ చేశారో దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయండి. అంటే కాపీ అయితే చేసి అప్‌లోడ్ అయితే చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఎన్హాన్స్డ్ స్పీచ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఫార్వర్డ్ చేసినట్టయితే ఇక్కడ మీరు కొంచెం దాన్ని కొద్దిసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా చూడొచ్చు. ఒక్కసారి మీకు ఇక్కడ చూయిస్తుంది. మీకు ప్రివ్యూ అయితే చూయిస్తుంది. ఎన్హాన్స్ ఇక్కడ మీకు ఏదైతే పైన ఎన్హాన్స్ అని ఉందో దాన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసినట్టయితే ఒకవేళ మీ ఇంతకుముందు ఆడియో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఆడియో ఏ విధంగా ఉంది అనేది మీరు ఇక్కడ చూసుకోండి. చూసుకొని దీన్ని ఆన్ చేసి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీ ఆడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఈ ఆడియోని మళ్ళీ మీ వీడియోకి సింక్ అయితే చేయండి. మీరు ఏదైతే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేస్తారో అందులో మీరు ఆడియోని, వీడియోని సింక్ చేసినట్టయితే మీ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అయితే రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.